ఎట్టకేలకు కాశ్మీరు లోయలో ఎన్నికల సమరం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి పరీక్షని ప్రభుత్వం ఎదుర్కోబోతోంది. అంటే ఇది నిజమైన పరీక్ష. ఇది ఎవరు గెలుస్తారనే సమస్య కాదు. రెండు భావాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. కాశ్మీరు దేశంలో అంతర్భాగమా కాదు, మాకు ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక వాదం కావాలనేటువంటి వాళ్ళ సన్నాయ నొక్కులకు ప్రజలు ఆమోదముద్ద వేస్తారని రెండు భావాల మధ్య జరగబోతున్నటువంటి ఎన్నిక ఇది. అది ఏదైనా కావచ్చు. ఇవాళ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట నేను జమ్మూలో ఎన్నికలు అయిపోయినాయి. జమ్మూది వదిలిపెట్టండి, 2 లోక్సభకి. ఇప్పుడు 13వ తేదీ నుంచి మొదలుపెట్టి శ్రీనగర్లో 13, 20వ తారీఖు బారాముల్లా, 25వ తారీఖు అనంతనాగ్ రాజౌరిలో జరగబోతున్నాయి. యాక్చువల్గా అనంతనాగ్ ఇప్పటికే జరిగి ఉండాలి, కానీ అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వలన పోస్ట్పోన్ అయింది 25కి. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి ఎన్నిక నేను చెప్పినట్టు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంకా ఆర్టికల్ 370 వాగ్దానం చేసుకుంటూ కొన్ని పార్టీలు ప్రచారంలోకి వెళ్తున్నాయి. మాకు ప్రత్యేక అంటే ఏంటి, కాశ్మీర్ అనేది ప్రత్యేకమైంది, దేశంలో అంతర్భాగం కాదనేటువంటిది పరోక్షంగా వాళ్ళు చెప్పేది. రెండో వైపు ఏంటంటే అయ్యిందేదో అయిపోయింది, ఇవాళ దాన్ని మనం మార్చలేం. సో కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే జనాలకి కావలసినటువంటి రోజువారీ ఎదుర్కొనే సమస్యలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి, రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ప్రతిరోజు కరెంట్ 24 గంటల కరెంట్ కావచ్చు, ఇటువంటి నిత్యావసర సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయటం ఇంపార్టెంట్. కానీ ఇవాళ జరిగినటువంటిది మనం సాధించలేనటువంటి వాటిని పట్టుకొని వేలాడటం వేస్ట్ అనేటువంటి రియలిస్టిక్ వాదనలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు. అయితే ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్ లోయలో 2 జాతీయ పార్టీలు పోటీ చేయట్ల. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పోటీ చేయట్ల. ఎంతో కొంత కుల్గామ్లో సపోర్ట్ ఉందనుకున్న సిపిఎం కూడా పోటీ చేయట్లేదు. సో కాబట్టి కేవలం ప్రాంతీయ పార్టీలే పోటీ చేస్తున్నటువంటి కాశ్మీర్ లోయ ఎన్నిక ఫస్ట్, అది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఇందుట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ. నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కుటుంబ పార్టీలది. రెండోది మీకు పీడీపీ అంటే మెహబూబా ముఫ్తీ కుటుంబానికి సంబంధించింది. వీళ్ళిద్దరూ గెలిచారంటే మాత్రం నిజంగానే అశాంతి పెరుగుతుంది, మళ్ళా కాశ్మీర్లో మళ్ళా మొదటకు వస్తుంది. అంటే నా భయం. రెండో వైపు ఎవరు పోటీ చేస్తున్నారు? ఒకనాటి పీటీపీలో ఉండి చీలిపోయి వచ్చినటువంటి అపనీ పార్టీ, సయ్యద్ అల్తాఫ్ బుఖారీ, అట్లనే డిపిఏపి, గులాం నబీ ఆజాద్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నార్త్లో బారాముల్లాలో. సో వీళ్ళ ముగ్గురు పోటీ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్న భావాలు ఒకటే, ఇద్దరే. అల్టిమేట్లీ దేశానికి నష్టం జరుగుతుంది వీళ్ళు కనుక గెలిస్తే. వీళ్ళకి మద్దతు ఎవరిస్తున్నారంటే కాంగ్రెస్ ఇస్తుంది. జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్, సిపిఎం వీళ్ళందరూ ఆ కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఇటువైపు ఎవరిస్తున్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకి కొంత అప్నై పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ కలిసే పోటీ చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే బారాముల్లాలో సజ్జద్లోనే పోటీ చేస్తున్నాడు పీపుల్స్ కాన్ఫరెన్స్, మిగతా 2 నియోజకవర్గాల్లో అప్నీ పార్టీ పోటీ చేస్తుంది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు. గులాం నబీ ఆజాద్ పార్టీ 3 చోట్ల పోటీ చేస్తుంది, వాళ్ళు ఎవరితోటి సంబంధం లేకుండా పోటీ చేస్తున్నారు. బీజేపీ పరోక్షంగా ఈ కూటమిలో ఉన్న పార్టీలకే మద్దతు ఇస్తుంది. నేను అనుకోవటం అప్పని పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ వాళ్ళకే మద్దతు ఇవ్వచ్చు అనేది ఇంతవరకు బాహాటకంగా ఎక్కడికి రాకపోయినా అందరూ అనుకోవటం మాత్రం ఆ పద్ధతిలోనే ఉంటుందనేదే అందరూ అనుకుంటున్నటువంటిది. ఇదండి, ఇది మొత్తం జరుగుతున్నటువంటిది ఇది. కాబట్టి ఈ ఎన్నిక ఒక విధంగా మోడీకి, యావత్ దేశానికి అగ్ని పరీక్ష అని చెప్పొచ్చండి. ఇదేమీ
ఆ, ఇది గెలిచినంత మాత్రాన ఎవరు కాదు దానివల్ల అని చెప్పి క్లెయిమ్ చేసుకోవటానికి వీలుండదు, అంతవరకు గ్యారంటీ. కాకపోతే ఎక్కడో వీళ్ళు రెచ్చగొడతా ఉంటారు మళ్ళీ. వీళ్ళు గెలిచారంటే, ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ పీడీపీ గెలిచారంటే మళ్ళా ప్రత్యేకవాదాన్ని ఎక్కడో చోట రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేస్తున్నారు, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా. ఆఫ్ కోర్స్ ఫరూక్ అబ్దుల్లా ఈసారి తప్పుకున్నాడు పోటీలో నుంచి. దీంట్లో శ్రీనగర్ మొదటగా జరగబోతుంది 13వ తేదీ. ఇందులో క్యాండిడేట్స్ వచ్చి మనకి తెలిసి బాగా పాపులర్ అయిన క్యాండిడేట్స్ ఎవరు లేరు. యాక్చువల్గా శ్రీనగర్ అనేది ఎవరు పోటీ చేయాలి? అబ్దుల్లా కుటుంబం ఇక్కడి నుంచే పోటీ చేస్తుంది ఎప్పుడు కూడా. పోయినసారి కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కూడా ఫరూక్ అబ్దుల్లా అక్కడ. కానీ ఈసారి ఆయన పోటీ చేయకుండా తప్పుకున్నాడు. ఒమర్ అబ్దుల్లా అందరూ పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు, చివరిదాకా ఆయనే ఉంటాడని అనుకున్నారు. ఆయనకి వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అది సేఫ్ సీట్ కాదు నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో తేలింది. ముఖ్యంగా పీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వహీద్ పర్రా కుర్ర, చాలా యువకుడు. అతను గ్రౌండ్ లెవెల్ వర్క్ గత 2-3 సంవత్సరాల నుంచి చేసుకున్నాడు కాబట్టి నేను గెలవలేననేటువంటి భావన ఆయనకి ఏర్పడింది. సో కాబట్టి ఆయన ఏంటి ఇక్కడి నుంచి పారిపోయాడు, నార్థరన్ కాశ్మీర్ బారాముల్లాకి పారిపోయాడు. అంటే ఆ మాట నేను అనొచ్చా లేదా అంటే, మరి వాళ్ళకి ఎప్పుడు అసలు అక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు ఎప్పుడు శ్రీనగర్ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ సేఫ్ సీట్ కాదు, అక్కడేదో రిమోట్ ఏరియాస్ కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి గెలవచ్చు అనేటువంటి భావంలో ఒమర్ అబ్దుల్లా అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జద్లోనే పార్టీ అపనీ పార్టీ క్యాండిడేట్కి ఎక్స్టెండ్ చేసింది, మహమ్మద్ అస్రాఫ్ మీర్ అనే అతనికి. డిపిఏపి అమీర్ భట్ అని ఒక అతను పెట్టింది. ఎవరు ఏంటి? ఎందుకంటే శ్రీనగరు, బడ్గాము, ఇంకా 1-2 పుల్వామాలో కొంత భాగం ఉంటుంది, షోపియాన్లో కొంత భాగం ఉంటుంది. సో ఇది సెంట్రల్ కాశ్మీర్ అనమాట ఇది. దీంట్లో మరి ఎవరికి ఓటేస్తారనేది ఇంతవరకు కూడా అంత సూచాయిగా కూడా చెప్పలేకపోతున్నాం. కాకపోతే ఇంకా టైం కూడా లేదు. ఇవాళ మరి వీడియో బయటకు వచ్చినాడు 10వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి ఇంకా అయిపోయింది, క్యాన్వాస్ కూడా అయిపోయింది రేపటితోటి. సో మనం ఎన్నిక ఫలితం కోసం ఎదురు చూడటమే. కాకపోతే అందరి దృష్టి దీని మీద కన్నా కూడా బారాముల్లా మీద ఉంది ఇప్పుడు. ఎందుకంటే బారాముల్లాలో మరి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నాడు, మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నాడు. ఆపోజిట్గా ఎవరున్నారు? సజ్జద్ లోనే కూడా చాలా పాపులర్. వాళ్ళ ఫాదర్ కూడా పాపులర్. వాళ్ళ ఫాదర్ని చంపేశారు ఏది ఈ కాశ్మీర్ ప్రత్యేకవాదులు. సో ఆ లోనే పోటీ చేస్తున్నాడు. ఆయనకి అపనీ పార్టీ మద్దతు ఇస్తుంది, అందరు ఇస్తున్నారు. నాకు తెలిసి ఎట్లా మారబోతుందంటే అది అబ్దుల్లా వర్సెస్ సజ్జద్ లోనే కింద మొత్తం మిగతా పార్టీలు ఉన్నా కూడా పెద్ద లెక్కలో ఉండదు. మొత్తం మీద మాత్రం మిగతా పార్టీలు బీజేపీ కూడా సజ్జద్ లోనేకే సపోర్ట్ చేస్తుంది. చాలా కీలకంగా ఉంది అది. మొత్తం మీద ఎలా వస్తుంది ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది. తర్వాత కోర్స్ 25 అనంతనాగ్ రాజౌరి, అది సగం కాశ్మీర్ లోయలో ఉంటుంది, సగం మనకి జమ్మూ ప్రాంతంలోని రాజౌరి పూంచ్, ఇప్పుడు ఎక్కడైతే కాల్పులు జరిగినాయో రాజౌరి పూంచ్ 2 జిల్లాలు దానికి సంబంధించినటువంటిది. సో కాబట్టి ఏది ఏమైనా కాశ్మీర్ లోయలో జరుగుతున్నటువంటి ఎన్నిక అత్యంత ప్రాముఖ్యతగా మనకి, నా దృష్టిలో చాలా మొట్టమొదటిది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ఓటింగ్ శాతం గనక 50% పైన పోలైందంటే మాత్రం భారత్ విజయం నంబర్ 1. ఎవరు గెలిచినా గెలవకపోయినా అది చాలా ఇంపార్టెంట్, ఓటింగ్ శాతం ఇంపార్టెంట్. రెండోది ఎందుకంటే అయితే అది ఖచ్చితంగా ఇప్పుడైతే యువకులు కూడా ఆ ఓటింగ్కి పాల్గొనాలని అనుకున్నారనేది అర్థమైపోతా ఉంది. రెండోది ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ గెలవకుండా ఉంటే బెటర్ అనేది. ఈ రెండు ఏం జరుగుతాయనేది ఇప్పుడు చెప్పలేము. మరి అపనీ పార్టీకి, పీపుల్స్ కాన్ఫరెన్స్కి, డిపిఏపికి ఎంత మరి గ్రాస్ రూట్స్లో సపోర్ట్ ఉందన్నది. అవి ఏంటంటే సాంప్రదాయంగా ప్రతి విలేజ్లో నెట్వర్క్ ఉన్న పార్టీలు ఆ రెండు. మరి వీటికి అంత నెట్వర్క్ ఉందా లేదనేది వేచి చూడాలి. మనకెవరికి తెలియదు, కాశ్మీర్ లోయ గురించి అంత డీప్గా తెలియదు. సో కాబట్టి ఏది ఏమైనా కాశ్మీర్ లోయలో జరగబోతున్నటువంటి ఎన్నికల సమరం దేశానికి అగ్ని పరీక్ష. భారత్ భారత్ కూడా ఎంతో ఎదురు చూస్తుంది అధిక ఓటింగ్ శాతం ఇక్కడ నమోదు కావాలని చెప్పి. అందరం కూడా
కాశ్మీర్ లోయలో ఎన్నిక విజయవంతం కావాలని ఆశిద్దాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.